ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్, చైనాతో పాటు ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా భారత్లో దేశీయంగా బంగారం ఉత్పత్తి తక్కువగా ఉండడం, ప్రజలు ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ధరిస్తున్న కారణంగా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా బంగారం సరఫరాలో దిగుమతుల వాటానే సగానికి పైగా ఉంటుందని చెప్పొచ్చు. భారత్ ఎక్కువగా స్విట్జర్లాండ్, యుఏఈ, సౌత్ ఆఫ్రికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఉన్నట్టుండి భారత్లో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. 2025 నవంబర్ నెలలో పసిడి దిగుమతులు $4 బిలియన్ పరిమితమయ్యాయి. ఈ విలువ భారత కరెన్సీలో చూస్తే సుమారు 36,000 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. గతేడాది ఇదే నవంబర్ సమయంతో పోలిస్తే రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు ఏకంగా 60% పైగా తగ్గాయి. 2024 నవంబర్లో పసిడి దిగుమతుల విలువ $9.8 బిలియన్ అంటే 88,000 కోట్లకు పైగా ఉండేది. ఈ ఏడాది అక్టోబర్లో కూడా పండగ గిరాకీ నేపథ్యంలో పసిడి దిగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏకంగా $14.72 బిలియన్ భారత కరెన్సీలో ఏకంగా 1.23 లక్షల కోట్లకు పైగా ఉండగా అక్కడితో చూసినా నవంబర్లో భారీగా దిగుమతులు పడిపోయాయని చెప్పొచ్చు. సాధారణంగా అంతర్జాతీయంగా లేదా దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరిగితే ఇక్కడ కొనుగోలు శక్తి తగ్గి దిగుమతి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అసలే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఇదే సమయంలో చాలా మంది కొత్తగా బంగారం కొనలేక తమ దగ్గరున్న పాత బంగారాన్ని విక్రయించి లేదా మార్పిడి చేసుకుని కొత్త బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటే కూడా దిగుమతులు అవసరం తగ్గుతుంది. ఇక గతేడాది ఏప్రిల్, నవంబర్ ఇలా 8 నెలల వ్యవధిలోనే చూస్తే $43.8 బిలియన్ విలువైన బంగారం దిగుమతి కాగా ఈ ఏడాది 8 నెలల్లో 3.3% వృద్ధితో $45.26 బిలియన్ చేరింది. ఇది దాదాపు 4 లక్షల కోట్లుగా ఉంటుంది. బంగారం సహా ఇతర దిగుమతులు తగ్గడం, ఇదే సమయంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి ఎగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు నవంబర్ 5లో 5 నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. ఇది $24.53 బిలియన్ ఉంది. ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే వాణిజ్య లోటు పెరుగుతుందని చెప్పొచ్చు. అమెరికా భారత్పై 50% టారిఫ్స్ విధిస్తున్నా భారత్ ఎక్కువగా అమెరికాకే ఎగుమతులు చేస్తున్నట్లు సమాచారం.